ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం వనదేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ జనజాతర మొదలైంది. 2026 జనవరి 25 నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ మహాజాతర గత 6 నెలల నుంచే మొదలైంది. జనాలంతా కూడా అమ్మవార్ల గద్దెలకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోపక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేడారం వనజాతరకు అభివృద్ధి పనులకు శంకరావం ఊదారు. దీనికి సంబంధించి ఇక్కడ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. వనదేవతలు అంటే మామూలుగా చెప్పాలంటే ఆ పేరులోనే ఉంది, ప్రకృతికి మారు పేరు. సమ్మక్క సారలమ్మలు హిందూ దేవతలకి గుళ్ళు గోపురాలు ఉంటాయి, కానీ ఇక్కడ వనదేవతలకు మాత్రం గుళ్ళు గోపురాలు ఉండవు. కానీ ఇక్కడ ఆచార వ్యవహారాలకు సంబంధించిన గుర్తులు శాశ్వతంగా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి పూనుకున్నారు. ఇందులో భాగంగానే అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ముందుగా చూసుకుంటే గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి ప్రాంగణంలోని పడిగిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ, జంపన్నవాగు వద్ద పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. గత 6 నెలల నుంచి జరుగుతున్న ఈ పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు ఇక్కడ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క గారు ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనులను పరిశీలించారు. జాగ్రత్తగా పనులు జరగాలని ఇక్కడ సంబంధిత అధికారులకు ఆదేశించారు. త్వరితగతిన పూర్తి చేయాలని కూడా సూచించారు. జనవరి 28 నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు 1 కోటి మంది భక్తులు ఇక్కడ ఖచ్చితంగా హాజరవుతారు. భక్తులు ఎట్లాంటి అసౌకర్యానికి గురి కాకుండా సుమారు ఈ మేడారం గద్దెల నుంచి 50 కిలోమీటర్ల దూరం వరకు కూడా అన్ని వసతులు ఏర్పాటు చేసేలా ఇక్కడ వీళ్ళు అధికార యంత్రాంగము సిద్ధమయ్యింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను స్థానిక మంత్రులు ఆదేశించారు. జాతర కోసం 50 కిలోమీటర్ల పరిధిలో అన్ని రకాల అభివృద్ధి పనులను భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేడారం ప్రాంగణాన్ని మహా అద్భుతంగా తీర్చిదిద్దారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఇక్కడ మనం చూసుకుంటే అన్ని రాతి శిల్పాలు కనబడుతున్నాయి. ఈ రాతి శిల్పాల మీద గిరిజన జాతర కాబట్టి గిరిజనుల ఆచార వ్యవహారాలకు సంబంధించిన గుర్తులను ముఖ్యంగా శిల్పులు చెక్కారు. ఎడమవైపు మనం ముందుగా అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే ముందు ఎంట్రెన్స్లో ఎడమవైపు పిల్లర్ సమ్మక్క తల్లి యొక్క వంశం గూర్చి తెలుపుతుంది. మొదటి బొమ్మ 5 పలకలు ఉంటాయి. అది సమ్మక్క తల్లి 5వ గొట్టువారి రాజ్య సింబల్గా వాళ్ళు చెప్తున్నారు. రెండవది పూర్వకాలంలో కోయలు ఏ వంశానికి చెందినవారు, ఏ గొట్టు గోత్రం అని గుర్తుపట్టడం కోసం నుదుటి బొట్టు పెట్టుకునే వారి త్రిశూలం పోలిన ఈ గుర్తు సమ్మక్క తల్లి వంశం నుదుటి బొట్టు. 3వ సింబల్ 5 నిలువు గీతలు సమ్మక్క తల్లి 5వ గొట్టు వంశం అని తెలుపుతుంది. 4వ సింబల్ నక్షత్రం గుర్తు సమ్మక్క తల్లి నక్షత్రం రూపంలో ఉంటుంది ఆకాశంలో అని భావిస్తారు కోయలు. కాబట్టి నక్షత్ర ఆకారంలో ఒక సింబల్ ఉంటుంది. దీనిపైన స్వస్తిక్, ఇక ఇంకో గుర్తు స్వస్తిక్ గుర్తు ఉంటుంది. స్వస్తిక్ అనేది సిద్ధబోయిన వారు పూజా విధానంలో ఉపయోగించే అతి ముఖ్యమైన సింబల్గా ఇక్కడ వీళ్ళు భావిస్తారు. దీనిని కుంకుమతో వేస్తారు. సిద్ధబోయిన వారి 3 బొట్లపైన ఈ సింబల్ పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం. దాని అర్థం భూమి తన చుట్టూ తాను కుడి నుండి ఎడమకు తిరుగుతుంది. 9 గ్రహాలు కూడా కుడి నుండి ఎడమకు తిరుగుతాయి. సముద్రంలో కానీ నీటిలో కానీ సుడిగుండం కుడి నుండి ఎడమకు తిరుగుతుంది. సుడిగాలి కుడి నుండి ఎడమకు తిరుగుతుంది. వృక్షాలు, తీగలు కుడి నుండి ఎడమకు తిరుగుతాయి. ఇలా ప్రకృతి సిద్ధాంతంలో ప్రతి కదలిక కుడి నుండి ఎడమకు ఉంటుంది. కాబట్టి ప్రకృతినే దైవంగా ఆరాధించే సింబల్గా స్వస్తిక్ని దైవంగా కొలుస్తారు. ఆదివాసీల ఆలయ ప్రాంగణం అనేలా అడవి దున్న కొమ్ములు, నెమలి ఈకలతో కోయం నృత్యం చేస్తున్న ఆ సందర్భం కూడా ఆ శిలాఫలకాలపై కనబడుతుంది. ఇంకా అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ చేస్తున్న అభివృద్ధి పనుల్లో భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని అంటే సుమారు 100 ఏళ్లకు శాశ్వత నిర్మాణంగా
ఉండే విధంగా నాణ్యత ప్రమాణాలతో కూడిన విధంగా ఈ రాతి శిల్పాలను, అమ్మవార్ల గద్దెలను, పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలను పునరుద్ధరణ చేశారు. ఏ విధంగా అంటే నాణ్యత ప్రమాణాలతో కూడిన విధంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా వారిని దృష్టిలో పెట్టుకొని గిరిజనుల ఆచార వ్యవహారాలను శాశ్వతంగా ఇక్కడ ఉంచేలా ఏర్పాట్లను చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులంతా కూడా వేలాదిగా కదిలి వచ్చి ముందస్తుగానే సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకుంటున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల నుంచి కెమెరా పర్సన్ సతీష్తో సోనీ, వరంగల్ టైమ్స్.